దిశలో ప్రయాణిస్తూ అది మరింత బలహీనపడి ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీవ్ర అనగా సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా తూర్పు విదర్భ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడి ఉన్నది. ఇది ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ అదే సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా అదే ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ రాగల 24 గంటల్లో అల్పపీడనంగా తూర్పు మధ్యప్రదేశ్ మరియు దానికి అనుకుని ఉన్నటువంటి ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద ఏర్పడే అవకాశం ఉన్నది. దీని యొక్క ప్రభావం వల్ల దీనితో పాటు ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. వీటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మెరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో 1-2 చోట్ల ఒక మోస్తరు నుంచి 1-2 చోట్ల ఒక మాదిరి వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు మించి ఈరోజు రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఎక్కడ పడే అవకాశాలు ఏమీ లేవు. సముద్రంలోని గాలులు కూడా బలహీనపడినాయి కాబట్టి సముద్రంలోని గాలులు కూడా చాలా అల్పంగా ఉన్నాయి. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళడానికి నిరభ్యంతరంగా ఏ రకమైన భయం లేకుండా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నవి. నిన్నటి వరకు పోర్టుల్లో ఎగరవేసినటువంటి ప్రమాద హెచ్చరిక LC3 ఈరోజు విరమించడం జరిగినది. ఇంతకు మించి వాతావరణ విశేషాలు అయితే ఏమీ లేవు. సార్, అనకాపల్లి జిల్లాలోని తర్వాత పాడేరు, అల్లూరు జిల్లాలో కూడా ప్రజెంట్ భారీ వర్షాలు పడుతున్నా. శారదా నది కూడా ఉప్పగి రోడ్డు మీద కూడా వస్తున్నారు. పరిస్థితి సార్ అంటే ప్రస్తుతానికి ఇది తీవ్రాల్పీడనంగా ఉన్నది కాబట్టి దక్షిణ ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నది కాబట్టి దీని యొక్క ప్రభావం మన యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు అనకాపల్లి ప్రాంతాల్లో మరియు ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజులో కొద్దిగా వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ నిన్న మొన్న గత 3-4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దానితోటి వర్షాలు కూడా తోడవడం వల్ల ఇంకా వర్షాలు అనేది ఎక్కువ పాతం నమోదు అవకాశం ఎక్కువగా ఉంది. రానున్న రోజులు మళ్ళీ ఇలాంటివి ఏమైనా ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఉన్నది. దాని ప్రభావం చాలా వస్తే రావచ్చు. ప్రస్తుతానికి మాకు ఎటువంటి సమాచారం లేదు.